రైట్ లేదు నీకు అని చెప్పా. ఇది సార్ జరిగిన కాన్వర్జేషన్. అంటే వెంకటరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గతంలో మాట్లాడాడు ఒకటి. రెండోది ఇంకా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ అసలు అంటే మనం ఇక్కడ ఉపయోగించిన భాషలో ఆయన చీల్చి చెండాడాడు. అప్పుడేమో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీ పార్టీ ఫాలోవర్స్ సోషల్ మీడియా వాళ్ళు ఆహా ఓహా అన్నారు. మరి అలాంటి వ్యక్తి ఆ 9 నెలలు జైలు శిక్ష పడటానికి 9 నెలలు జైల్లో ఉండటానికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా చేసిన వ్యాఖ్యలే కారణం కదా. మరి ఆయనకి ఎందుకు న్యాయ సహాయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మా పార్టీ అధికార ప్రతినిధి గాని ఎమ్మెల్యే గాని మా పార్టీకి సంబంధించి మీడియాలో వచ్చిన ఏ ఒక్కరన్నా బోరగడ్డ మాట్లాడి కరెక్ట్ అని ఏ రోజన్నా చెప్పారా? తీండి బయట ఉంటే బోరగడ్డ అనిల్ మాట్లాడింది తప్పే అని నేను 100 వేదికల్లో చెప్పా. ఇదే డిబేట్ లో కూర్చొని ఇదే ఛానల్లో కూర్చొని కూడా నేను చెప్పా బోరగడ్డ అనిల్ కి మాకు సంబంధం లేదు, అతను ఏమన్నా మాట్లాడి ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, అతను కేసులు పెడితే మీరు తీసుకోమండి, తీసుకోకపోతే మీరు న్యాయపరంగా కూడా వెళ్ళొచ్చు అని కూడా నేను ఇదే డిబేట్ లో కూర్చొని. సంబంధం లేనప్పుడు మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఫోటోలు దిగాడు, మిగతా నేతలతో చట్టాపట్ట వేసుకున్న ఫోటోలు దిగాడు. ఇప్పుడు మీ ఎవరు అండ లేకుండా మీరు ఫోటోలకు సంబంధించి వచ్చింది కాబట్టి నేను సార్ చెప్తున్నా. మీ ఛానల్ కి సంబంధించిన చైర్మన్ గారి ఇంట్లోనే మన ఒక వివాహం జరిగింది. అవును, జనసేన కూడా వచ్చారు అక్కడికి. అవును, అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చారు. మీకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. దాంట్లో అదే వేడుకలో రఘురామకృష్ణరాజు గారు అంబటి రాంబాబు గారు ఇద్దరు ఫోటో దిగారు సార్. రఘురామకృష్ణరాజు గారు అంబటి రాంబాబు గారు ఒకటే పార్టీ కాదు కదా. సో అక్కడ ఎవరో నాయకులతో ఫోటో దిగితే ఇప్పుడు నాతో మీ స్టూడియో బయట ఎవరో కనపడ్డప్పుడు ఫోటో దిగారు అనుకోండి, వాళ్ళందరూ నాయకులు అయిపోతారా? ఏదో ప్రైవేట్ ఫంక్షన్ లోనో ఇంకో చోట ఫోటోలు దిగితే దాన్ని మీ పార్టీ వాళ్ళని అంటే అది ఎలా మీరు క్లెయిమ్ చేస్తాం? అది కాదు కదా, అది ఏదో ఫంక్షన్ లో కలవచ్చుండొచ్చు, కలిసినప్పుడు ఫోటోలు అడుగుతారు. అప్పుడు బోరగడ్డ అనిల్ అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా ఎవరు ఖండించలేదు కదా, మీరు తప్పని అన్నారు కానీ అంత మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోలేదు. ఒక రకంగా ఎంకరేజ్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. సోషల్ మీడియా బోరగడ్డ అనిలే చెప్తున్నాడు కాదు సార్. మా అఫీషియల్ ట్విట్టర్ గానీ మా అఫీషియల్ ఫేస్బుక్ లో గానీ బోరగడ్డ అనిల్ కి సమర్థిస్తూ ఏదన్నా పోస్ట్ ఉంటే చూపించండి. ఎవరో ఏదో సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకున్న దానికి మాకు ఆపాదిస్తే కరెక్ట్ కాదు. రెండోది అతనికి పార్టీకి సంబంధం లేదని ఇదిగోండి సార్ డేటు, ఇది సాక్షి దినపత్రిక. బోరగడ్డ అనిల్ కుమార్ కి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. 11/12/2025 అంటే 10వ తారీఖు ప్రకటన ఇచ్చింది మన డిసెంబర్ లో, దాదాపుగా 8 నెలలు అవుతుంది ఇచ్చి కూడా. బోరగడ్డ అనిల్ కుమార్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుందని, ఆయనకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇది పార్టీకి సంబంధించి ఇచ్చింది. సో ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ పార్టీ నేత చల్లా మధుసూదన్ రెడ్డికి ఫోన్